వన్స్ మనకి ఫేసింగ్స్, బడ్జెట్ ఒకసారి క్రియేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం స్క్వేర్ యార్డ్స్ బట్టి డివైడ్ చేసుకోవాలి. 150 గజాలు, 167 గజాలు, 200 గజాలు, 200 పైన గజాలు ఈ విధంగా అనమాట. సో 150 స్క్వేర్ యార్డ్స్ ఉన్నోళ్ళు మోస్ట్లీ 150 లేకపోతే తక్కువ బడ్జెట్ ఎక్కువైతే 140 పోతారు. ఎక్కువైతే మనకి మంచి ప్రాపర్టీ తక్కువ బడ్జెట్‌లో ఉంటే 167కి పోతారనమాట. సో ఈ విధంగా వాళ్ళు ఏదైనా పర్టిక్యులర్ అడిగినప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అన్న తగ్గట్టుగా మన స్క్వేర్ యార్డ్స్ బట్టి కూడా ప్రాపర్టీస్‌ని సార్ట్ ఔట్ చేయాల్సి ఉంటది. వన్స్ అది అయిపోయిన తర్వాత మోడల్ బట్టి గ్రౌండ్ కావాలా, G+1 కావాలా, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏ విధంగా ఉంది, డూప్లెక్స్ కావాలా. డూప్లెక్స్ అయితే 3 బీహెచ్‌కే తీసుకుంటారు చాలామంది. 3 బీహెచ్‌కే ఎందుకు? వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ పేరెంట్స్ ఉంటున్నారా? కిడ్స్ ఉంటున్నారా? కిడ్స్ ఎవరు? సేమ్ జెండర్‌లో ఉన్నారా? డిఫరెంట్ జెండర్‌లో ఉన్నారా? డిఫరెంట్ జెండర్‌లో ఉంటే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉంటే డూప్లెక్స్ పోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వన్స్ వాళ్ళు కొంచెం పెద్దగా అయిన తర్వాత, ఎదిగిన తర్వాత ఎవరికి వాళ్ళు సెపరేట్ రూమ్స్ కావాలంటారు కాబట్టి సెపరేట్ రూమ్స్ కోసం మనకి 3 బీహెచ్‌కే అనేది వర్కౌట్ అవుతుంది. ఒక బెడ్‌రూమ్ మనకి పేరెంట్స్‌కి వస్తే ఇంకో 2 రూమ్స్ అనేది కిడ్స్‌కి రావడం జరుగుతుందనమాట. ఈ విధంగా ఒకవేళ రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారనుకోండి, వాళ్ళు G+1 పోవడానికి ఇష్టపడతారు. కింద రెంట్‌కి ఉండి వాళ్ళు పైన ఉండడం గానీ, పైన రెంట్‌కి ఇచ్చి కింద వాళ్ళు ఉండడం గానీ, లేకపోతే రెంట్‌కి ఇచ్చే ఉద్దేశం లేదు. నాకు ఎక్కువ స్క్వేర్ యార్డ్స్ కావాలంటే గ్రౌండ్ ఫ్లోర్‌కి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ బేస్ మీద పోతారు. మోస్ట్లీ ఎప్పటికైనా సరే మనకి ఏరియాకే అంటే ల్యాండ్‌కే వాల్యూ అనేది పెరుగుతది కాబట్టి వీలైనంత ఎక్కువ గజాలు కొనుక్కోవాలనేది వాళ్ళ టార్గెట్ ఉంటది.